గత వైసీపీ హయాంలోని ఇసుక దంతా, మద్యం వంటి ఎన్నో అక్రమాలు చూకని టీడీపీ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జి కందుల రామిరెడ్డి ఫైర్ అయ్యారు. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలన్నీ కూడా నిరాధారమైనవని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలోనే తప్పిదాలనే జరిగాయని రామిరెడ్డి ఆరోపించారు. మెడికల్ కాలేజీ గురించి మాట్లాడారు. మార్కాపురం మెడికల్ కాలేజ్ అనేది 2021 సంవత్సరం మే నెల 31వ తేదీన దానికి అప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 17 కాలేజీలతో పాటు శంకుస్థాపన చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము అధికారికంగా పర్మిషన్ ఇచ్చింది 5 మెడికల్ కాలేజీలకి. తన మెహర్బానీ కోసము తనేదో ప్రజలకు ఒరగబెడుతున్నారనే ఒక మధ్య కల్పించడం కోసము ఇంకా అదనంగా 12 మెడికల్ కాలేజీలు అరౌండ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మార్కాపూర్ నియోజకవర్గంలోని రాయవరంలో 54 ఎకరాలు ప్రభుత్వం భూమి సేకరించడం జరిగింది. 2021 మే నెలలోనే శంకుస్థాపన చేసిన కాలేజీని ఆయన పదవీ కాలం 3.5 సంవత్సరంలో ఊరిక తూర్తుమందంగా పనులు చేయడం జరిగింది. కానీ మనసు పెట్టి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో ఆయన ఎప్పుడు ఇచ్చింది. ఆయన ప్రతి జిల్లాలో వాళ్ళ పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి పెట్టినటువంటి శ్రద్ధ ఈ మెడికల్ కాలేజీల మీద పెట్టలేదు.